తమిళనాడు ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ కాబట్టి తమిళోళ్ళు వాళ్ళు అడిగిన దానికి ఈయన సమాధానం చెప్పాడు. అందులో ప్రత్యేకించి ఆ తమిళనాడు ఛానల్ వాళ్ళకి ఆంధ్ర గురించి ఇక్కడ ఉన్నటువంటి జగన్ గురించి మాట్లాడితే ఏం ప్రయోజనం, వాళ్ళకి అనవసరం కదా. వాళ్ళు అక్కడ మాట్లాడారు కాబట్టి వాళ్ళు అడిగారా, అదేం కాదు. ఇప్పుడు నిన్నగాక మొన్న ఇదే స్టాలిన్ మీటింగ్ రోజున ఒక విచిత్రమైనటువంటి ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది జనసేన. మమ్మల్ని పిలిచారు కానీ మేము అటెండ్ కాలేదని. ఎవరు పిలిచారో తెలియలేదు, ఎందుకు అటెండ్ కాలేదో తెలియలేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరు పిలిచారు అక్కడ? ఇప్పుడు జగన్ పిలిచింది ఓపెన్ సీక్రెట్, రేవంత్ పిలిచింది ఓపెన్ సీక్రెట్, కేటీఆర్ పిలిచింది ఓపెన్ సీక్రెట్, షర్మిలను కూడా పిలవలేదు ఆంధ్రాలో. అట్లాంటప్పుడు షర్మిలను ఎక్కడ పిలిచారు? పిలవలేదు కదా వాళ్ళు. షర్మిల పిలిస్తే పరిగెత్తేది కదా ఆవిడ, పిలవలేదు కదా. కాంగ్రెస్ని మామూలుగా పిలిచారు, తెలంగాణలోనేమో ఇద్దరిని పిలిచారు, కాంగ్రెస్ని టీఆర్ఎస్ని. అలాగే కర్ణాటకలో కాంగ్రెస్ని ఒకదాన్ని పిలిచారు, జేడీఎస్ని పిలవల, వాళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి. అదే సందర్భంలో అక్కడ పంజాబ్లో అకాలీదళ్ వాళ్ళని పిలిచారు, వాళ్ళు ఎన్డీఏలో లేరు కాబట్టి. వాళ్ళ ఫార్ములా ఏంటంటే ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలను ఎక్కడ పిలవాల, మరి తెలుగుదేశాన్ని కూడా పిలవాలి కదా లెక్క అయితే. పిలవలేదు కదా వాళ్ళు. మరి జనసేన ఎవరు పిలిచారు? ఇప్పుడు అందులో కనబడ్డది ఓపెన్గా, వాళ్ళు అనౌన్స్ చేసి మరీ కలిశారు కదా. ఇక్కడికి వచ్చి జగన్ని కలిశారు వాళ్ళు డైరెక్ట్గా, ఓ మంత్రిని పంపించారు ఇక్కడికి. తెలుగుదేశం పార్టీని పిలిచినట్టున్నారు సార్, పిలవలేదు కదా. పిలిస్తే చెప్పుండేవాళ్ళు కదా. బేసిక్గా ఇక్కడ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కాకుండా ఎన్డీఏతర పక్షాలతో కలిశారు వాళ్ళు. లేకపోతే చెప్పేవాళ్ళు కదా ఇల్లు పిలిచారు అని చెప్పేసి.